చంద్రబాబు గారేమో రా కదలరా అంటూ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో త్వరలో పాదయాత్ర కూడా అని చెప్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్తూ ఉన్నారు. జనాలు ఎవరి వైపు ఉన్నారు? ఒక సామాన్య ఓటరు ఏ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ అని చెప్పేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఆయన పేరు చెప్తే చెప్పుకునే పథకం ఒక్కటి చెప్పమను. ఆయన పేరు చెబితే చెప్పుకునే పథకం ఒక్కటి చెప్పమను. 5 సంవత్సరాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సి వస్తే నేను గంట చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కానీ, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు కానీ. రాజశేఖర రెడ్డి గారిని ముందే ఆయన ముఖ్యమంత్రి చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఏంటో, రాజశేఖర రెడ్డి గారు ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎన్టీ రామారావు గారు జనానికి అంత తెలుసు. కాకపోతే చంద్రబాబు గారు రా కాదలరా అంటే చంద్రబాబు నాయుడు గారు జనం లేరు కాబట్టి రా కాదలరా అన్నాడు. అవసరంలా చంద్రబాబు నాయుడు గారు జనాన్ని తోలుకొచ్చుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి జనం ప్రజలు ఇవ్వాలా. జగన్ అంటే జనం, జనం అంటే జగనం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనం ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వెంట 95% పేదలు మొత్తం ఉన్నారు. ఇవాళ ఈ సిద్ధం అనే కార్యక్రమం పేదలకు పెత్తందారులకు జరిగేటటువంటి యుద్ధం ఇది. ఇవాళ పేదలకి పెత్తందారులకు జరుగుతుంది. పేదలకి పెత్తందారులకు జరిగేటటువంటి దాంట్లో పెత్తందారులు 20% ఉంటే పేదలు 80% ఉన్నారు. 80%కి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు కాబట్టి పెత్తందారులను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు పేదలు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ఎలక్షన్లలో ఆయన చెప్పినటువంటి హామీలు 660 హామీలు ఉన్నాయి. ఏ ఒక్క హామీ నెరవేర్చలా. ఇవాళ నా దగ్గర బాండ్లు ఉన్నాయి. పూర్తి రుణమాఫీ చేస్తానన్నాడు, చేయలా. 1,00,000 చేస్తానన్నాడు, చేయలే. 90,000 చేశాడు. ఇవాళ నా దగ్గర బాండ్లు ఉన్నాయి ఆల్రెడీ నా దగ్గర. అసలు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ చేయలే. బంగారం రుణమాఫీ చేస్తాను, చేయలే. 90,000 చేశాడు. ఇంకా 60,000 బాకీ ఆల్రెడీ ఆయన. 5 సంవత్సరాలకు ఎంత వడ్డీ అవుతుందో కనుక్కో. నా బంగారం ఆల్రెడీ నేను ఇల్లు అమ్ముకొని మరీ బంగారం బయట తీసా. చంద్రబాబు గారిని మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసిన మేమంతా పచ్చి టీడీపీ. అటువంటి వాళ్ళు మేమంతా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నడుస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారు, ఈ ప్రచారం బాగా జరుగుతుంది, దాని గురించి ఏమంటారు? ఒక్కటి చెప్పనా నీకు, ఈ రాష్ట్రంలో కాకుండా పక్క నుండి బోకు వ్యాపారం చేస్తున్నారు. బోకు వ్యాపారం చేసినటువంటి పచ్చ మీడియా ఉంది. TV5, ABN, టీవీ లాంటి నా కొడుకు వాళ్ళు, ఆ మీడియా వాళ్ళు వ్యభిచారం చేసేది మీరు వాళ్ళకంటే. వ్యభిచారం చేసేవాళ్ళు పట్టుకొడుకొని చేస్తారు. వీళ్ళు పక్కలేసేటువంటి చేసేది పచ్చ మీడియా. వీళ్ళు చేసే పుకారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 దమ్ముంటే రేపు కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలమని చూద్దాం. ఎందుకు కోపం జగన్మోహన్ రెడ్డి అంటే? అరే బాబు, నేను ఒకటే చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి కాడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కేసులు లాగి జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేద్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కుట్రబంతే పరిటారరావు కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాల్సి జగన్మోహన్ రెడ్డి గారిని లాక్కొస్తే ఇవాళ లాగి తంతనాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని. అర్థమైంది నీకు? అతను అనుకుంటాడు ఎవడో ఉండకూడదు, నేనే ఉండాలనుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తున్నా, ఒక పాత సామెత ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు గారు దొడ్డి ఉంటుంది కదా, గొడ్డలో పశువుల దొడ్డిలో గుడ్డెద్దు అంటేవాడు. మొండిది వేరు, గుడ్డిది వేరు. గుడ్డిది ఏం చేస్తుందంటే ఆలీలు ఆగేది తగ్గుతుంది అనుకో, దొడ్డి నాశనం అవ్వాలని కోరుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు గుడ్డెద్దు లాంటివాడు. చంద్రబాబు నాయుడు గారు దొడ్లో గుడ్డెద్దు లాంటివాడు. రాజకీయాలు ఆయన ఒక్కడే ఉండాలి, వేరే వాడు ఎవడో ఉండకూడదు అనుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. అర్థమైంది నీకు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనం ఉన్నారు తమ్ముడు, ప్రజల మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని పీకేదేమీ లేదు. మరి పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడిచ్చేస్తా అంటున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడిచ్చేస్తాను అని చెప్తూ ఉన్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒకటే పేద ప్రజలకు న్యాయం చేసేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ పవన్ కళ్యాణ్ పేద ప్రజలకు న్యాయం చేయకోకుండా పేద ప్రజలకు న్యాయం చేసేటటువంటి వ్యక్తిని ఓడించడానికి కంకణం కట్టుకొని చంద్రబాబు సంకలో వదిలాడు. పవన్ కళ్యాణ్ ఒకటి చెప్పనా, పవన్ కళ్యాణ్ అనేవాడు ఆడా కాదు, మగ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దమ్ముంటే 2014 అంతకుముందు టీడీపీ సపోర్ట్ చేశాడా? అంతకుముందు టీడీపీ సపోర్ట్ చేశాడు. మళ్ళీ వెంటనే వచ్చి ఏం చేశాడు? చంద్రబాబు నాయుడిని లోకేష్ నెక్కాడు. మళ్ళీ మొన్న కామ్గా ఉండి పోటీ చేశాడు. ఆయన నిలబడిన చోట గెలవలా. రాపాక వరప్రసాద్ గారు గెలిచాడు. అంటే ఎవరు గొప్ప? రాపాక వరప్రసాద్ గొప్ప. అక్కడ సింబల్ కాదు, గాజు గ్లాస్ కాదు, అక్కడ రాపాక వరప్రసాద్ మగోడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైనాట్ 175 అన్నారంటే ఏ క్యాండిడేట్లు మార్చినా సరే, ఇవాళ ఒకటి చెప్తున్నా, ఏ క్యాండిడేట్లు మార్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని ఓట్లు వేస్తాం మేమందరం కూడా. పెట్టిన క్యాండిడేట్ కాదు మాకు ముఖ్యం, జనం అంతే. జగన్ అంతే. ఓటమి భయంతోనే మార్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శిస్తున్నారు కొంతమంది. ఒకటి చెప్పనా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేశారు? చంద్రగిరిలో పోటీ చేశారు. చంద్రగిరి నుంచి కుప్పం వచ్చారు కదా, కుప్పంలో ఈయన పోటీ చేసినటువంటి సంవత్సరాలు కుప్పంలో ఎంత డెవలప్ చేశాడు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంనే మున్సిపాలిటీ చేసి, రెవెన్యూ డివిజన్ చేసి
కుప్పం నుంచి నీళ్ళు తీసుకెళ్తున్నారు. కుప్పానికి నీళ్ళు పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తున్నా, నీకు ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అన్నాడు కదా, పేదవాళ్ళని పైకి తీసుకొస్తున్నాడు కదా, ఇవన్నీ ఒట్టి మాట. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అంటే సంక్షేమం అంటే వాళ్ళ అబ్బాయి క్షేమంగా ఉండటం కోసం తప్ప పేదలకు ఆయన చేసింది ఏమీ లేదు తమ్ముడు. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేడు. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేడు. ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు పింఛన్ ఇస్తే పేదవాళ్ళు పొద్దున్న వెళ్ళి కూర్చొని పుస్తకాలు లైన్లో పెట్టి నుంచొని సమస్యలు చచ్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టి తెల్లారిపేటకి 5 గంటలకు వచ్చేసి అమ్మ బాబాయ్ లేకవే అని పింఛన్ ఇస్తున్నారు పేదవాళ్ళకి. ఒక్కటే చెప్తున్నా, వీళ్ళు 100 మంది కలిసి రాని వై నాట్ 175. జై జగన్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఒక్కటే ఆగవే. చంద్రబాబు నాయుడు గారు నన్ను చెప్పనివే. చంద్రబాబు నాయుడు గారు ఆగు. చంద్రబాబు నాయుడు గారు నూజివీడు రాజధాని అన్నాడు. ఇటు జనాలు ఇటు మరిచి రియల్ ఎస్టేట్ ఉండి పిచ్చపిచ్చోళ్ళు అయిపోయారు. తీసుకెళ్లి బురదలో కొన్నాడు. రైతులను నాశనం చేశాడు. వాళ్ళు 4 కోట్లు అవుతుంది అనుకున్నారు, నాశనం అయిపోయింది. అక్కడ రాజధాని అంటే ఏముండాలి? గవర్నమెంట్ పనులు ఉంటే దాన్ని బట్టి డెవలప్మెంట్ చేసుకుంటవచ్చు. చంద్రబాబు నాయుడు గారు చేసిందల్లా, చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదా ఆంధ్రప్రదేశ్ చెడిపోయిందా? ఇన్ని సంవత్సరాలు ఇంతమంది రాజకీయాల్లో ముఖ్యమంత్రులు చేశారా? 970 కిలోమీటర్లు ఉన్నటువంటి సముద్ర మార్గాన్ని ఎవడన్నా ఇన్ని పోర్టులు కట్టాడా? జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నారు పోర్టులు. జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులు కడుతున్నారండి, పోర్టులు కడుతున్నారు. ఈ డెవలప్మెంట్ ఎందుకు చేయలేకపోయారు వీళ్ళు? ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రిగా చేసి ఈ 40 ఇండస్ట్రీ అనేటువంటి ముసలి నక్క చేయలేకపోయాడే. ఇచ్చాపురం నుంచి ఉన్న సముద్ర మార్గాన్ని 970 కిలోమీటర్ల ఉన్న సముద్ర మార్గాలు ఒక్క పోర్టు కట్టాడా? జగన్మోహన్ రెడ్డి గారు కట్టి ఓపెన్ చేయడం రెడీగా ఉన్నారు. ప్రజలకు ఆయన మేలు చేయడు. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఏంటంటే వాళ్ళ కులం కోసమే చేయాలి. కానీ వాస్తవం చెప్తున్నా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చౌదరీస్ కూడా చంద్రబాబు నమ్మే పరిస్థితి లేదు. 80% కమ్మోరు కూడా మా పక్కే ఉన్నారు. 80% మా పక్క కమ్మోరు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నమ్మితే మోసపోయారు. వాళ్ళందరూ కలిపి నాశనం అయిపోయారు. ఆర్థికంగా లాసిపోయారు. చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఆర్థికంగా లాసిపోయారు కమ్మోరు. వాళ్ళందరూ కూడా ఇవాళ మా పక్క ఉన్నారు. చంద్రబాబు గారిని నమ్మే పరిస్థితి లేదు. ఈ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధం కార్యక్రమం పెట్టి 175 నియోజకవర్గాలలో బోల్డ్ అనే నియోజకవర్గాలు ఆయన సెలక్షన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ ఎవరిని ఎక్కడ మార్చినా మాకు కావాల్సిన జగన్ ఫ్యాను. మేము ఫ్యాన్ కొట్టేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యేని పెట్టినా మాకు అనవసరం. లక్కప్ప గారు తెలుసా, మడకశిర నియోజకవర్గంలో ఒక సర్పంచ్ని మడకశిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రకటించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు సర్పంచ్ని నిలబెడితే ఆ లక్కప్ప అనే వ్యక్తిని, ఆయనకి లక్కు ఉంది, ఆయన గెలుస్తున్నాడు రేపొద్దున. చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్ప వేరే వాళ్ళని ఎవరిని ఇష్టపడడం ఆయనకి ఇష్టం ఉండదు. ఎవరిని బాగుపడినవాడు పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నాడు. ఆయనకి దమ్ముంటే ఇవాళ చెప్తున్నాం, పవన్ కళ్యాణ్కి ఇన్ని సీట్లని పవన్ కళ్యాణ్ చెప్పాను. మేము 175 చెప్తున్నాం. మేము సిద్ధమని పోస్టర్లు వేస్తున్నాం. మా పక్కన సిద్ధమని వేస్తున్నారు. దేనికి సిద్ధం? నువ్వు 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు పోటీ చేయగలడా? పవన్ కళ్యాణ్ పోటీ చేయగలడా? ఎవరు సిద్ధం? జగన్మోహన్ రెడ్డి సైన్యం మేము సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము సిద్ధం. పవన్ కళ్యాణ్ పోటీ చేసేది లేదు. చంద్రబాబు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేది లేదు. చూసుకో, ఇదే ఏలూరు నియోజకవర్గంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు బీసీకి ఇచ్చారా ఎంపీ సీటు? కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే ఏలూరు నియోజకవర్గం ఎప్పుడు చూసినా కమ్మోరే. ఇవాళ కారుమూరి సునీల్ కుమార్ అని యాదవ్ అనే యువకుడిని నిలబెట్టి బంపర్ మేయర్ గెలిపిపోతున్నాం. ఆయన నిలబెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నిలబెట్టినా మేము గెలిపించడానికి సిద్ధం. చంద్రబాబును ఓడించడానికి సిద్ధం. పవన్ కళ్యాణ్ ఓడించడానికి మేము సిద్ధం. మనల్ని ఎవరు ఆపేది అన్నారు వాళ్ళు. మేమేరా మిమ్మల్ని ఆపేది అన్నాం మేము. పవన్ కళ్యాణ్ వాళ్ళు అంటున్నారు మనల్ని ఎవరు ఆపేది అన్నారు. ఇట్లా మేమేరా మిమ్మల్ని ఆపేది అన్నాం మేము. మేమే మిమ్మల్ని ఆపేది పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని.
వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరస్థాయిగా మాకు ఓపిక ఉన్నంత వరకు కూడా ఆయన గెలిపడానికి మేము సిద్ధం. మేము పంచి టీడీపీ మేమంతా కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాల మూలన జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసి మేము జగన్మోహన్ రెడ్డి గెలిపడానికి సిద్ధం.